ధనం మూలం ఇదం జగత్ సిరీస్కు స్వాగతం. మణిగురు రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజశేఖర్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనేది అవ్వదు, ఒకవేళ అయినా కానీ చిన్న చిన్న వాటికి అవుతుంది కానీ పెద్ద వాటికి అవ్వదు అంటుంటారు. అసలు ఎందుకు? ఈ క్వశ్చన్ నేను ఇంకొంచెం ఇంకా జనరలైజ్డ్గా డిజైన్ చేసి చెప్తాను. అంటే ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అయితే దాంట్లో అందరికీ రిజల్ట్ రాదు. అంటే ఎంతమంది ఫాలో చేశారో అందరికీ రిజల్ట్ రాదు. రెండోది, ఒకవేళ ఎవరికైనా రిజల్ట్ వచ్చిందనుకోండి, చిన్న చిన్న రిజల్ట్స్ వస్తాయి కానీ కొంచెం పెద్ద స్థాయి రిజల్ట్కి వచ్చేసరికి అది రాదు. ఓకే, ఎందుకలా? అదే దిస్ ఈజ్ ది రైట్ ఫ్రేమ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. అంటే ఆడియన్స్కి ఎక్కువగా మైండ్లో నడిచే క్వశ్చన్ ఇది. సో చాలా బాగా గుర్తు చేశారు మీరు. ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది జరగాలంటే బేసిక్గా ఉండాల్సింది బిలీఫ్ సిస్టమ్ సపోర్ట్. అంటే అంతకుముందు మనం వీడియోస్లో మాట్లాడితే ఆస్క్, బిలీవ్, రిసీవ్. సో ఈ బిలీఫ్ సిస్టంలో సపోర్ట్ కావాలి. ఈ బిలీఫ్ సిస్టంలో సపోర్ట్ లేకపోతే ఎటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయినా పని చేయదు. అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్న చిన్న వాటికి పనిచేస్తుంది. అంటే కప్పు కాఫీ కావాలంటే పనిచేస్తుంది, బస్సు రావాలంటే వస్తుంది, లేదా ఇలా చిన్న చిన్న వాటికి పనిచేస్తుంది. కానీ దీన్ని నమ్ముకుని పెద్ద వాటికి ప్రొజెక్ట్ చేస్తే అది రాకుండా పోతుంది. ఏమీ లేదు, సింపుల్, చాలా 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 సింపుల్ రీజను. ఇది తెలియక జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కంటైనర్. అంటే నా దగ్గర ఉన్న పాత్ర. ఈ పాత్రతోటి నేను ఏం చేస్తాను, దీంట్లో ఒక 1 లీటర్ పడతాయి అనుకుందాం కాసేపు. ఈ 1 లీటర్ పడతాయి అన్నప్పుడు నేను ఈ 1 లీటరు మా ఇంట్లో ఉన్న హ్యాండ్ పంపులో పట్టుకుంటే 1 లీటర్ వచ్చేస్తాయి. ఈ 1 లీటర్ కంటైనర్ తీసుకుని నేను చెరువు దగ్గరికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, జలపాతం దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి మహాసముద్రం దగ్గరికి వెళ్ళినా నాకు వచ్చేది ఎంత? దాంట్లో పట్టినంత వాటర్ మాత్రమే వస్తాయి. దీంట్లో పట్టినంత వాటర్ మాత్రమే వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ కూడా మీ మైండ్ సెట్లో ఉండేటటువంటి లిమిటేషన్ వరకే పనిచేస్తుంది. మీ మైండ్లో ఏ స్థాయి లిమిటేషన్ ఉంటుందో ఆ స్థాయి లిమిటేషన్ వరకు పనిచేస్తుంది. అంటే మైండ్కి లిమిటేషన్ అంటూ ఉంటుంది, వస్తుంది చెప్తున్నా. మైండ్ లిమిటేషన్ వరకు పనిచేస్తుంది. ఏవైతే లిమిటేషన్ దాటి ఉంటాయో, అంటే మీకు 10 లీటర్లు నేను నీళ్ళు పోయచ్చు, కానీ దీంట్లో లీటరే ఉంటాయి, మిగతా 9 లీటర్లు పోతాయి. మీరేమంటారు, నేను 10 లీటర్లు పోయించుకున్నారు కానీ లేదు, ఇక్కడ మీ లిమిటేషన్ లీటరే. యువర్ క్యాపబిలిటీ ఈజ్ లీటర్. అంటే మీ క్యాపబిలిటీ లీటర్ కాబట్టి లీటరే వస్తుంది. ఈ లీటర్ కోసం మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా, రైట్? ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు చిన్న చిన్న మేనిఫెస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ లీటర్ లోపు ఉన్నాయని మేనిఫెస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఏవైతే లీటర్ దాటి 2 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు, 10 లీటర్లు, 100 లీటర్లు అన్నారో అక్కడి నుంచి అది మేనిఫెస్ట్ కాదు, అంటే పట్టలేరు. అది వచ్చిందో రాదో కూడా మీకు తెలియదు అనమాట. ఎందుకంటే చూస్తే ఇదే లీటర్ కనపడుతుంది. 100 లీటర్లు వచ్చిందేమో, మరి వచ్చిందా? ఏది? లీటరే ఉంది ఇందులో. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్. అంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీకు చెప్పాల్సింది, మనం గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము, ప్రతి మనిషికి కూడా -6 months నుంచి 14 సంవత్సరాల వయసు దాకా రకరకాల టీచింగ్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, తన సెల్ఫ్ ఇమేజ్, అంటే తన యొక్క ఆత్మగౌరవం అని అనుకోవచ్చు, లేదా ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, లేదా తన మీద తన కెపాసిటీ మీద ఉన్న తన కాన్ఫిడెన్స్, అంటే ఇంతవరకు నేను ఈజీగా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ దాకా అయితే ఉందో మన మేనిఫెస్టేషన్ కూడా ఆ లెవెల్ దాకా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి, కప్పు కాఫీ అన్నాం అనుకోండి, కప్పు కాఫీది ఏముంది, వచ్చేస్తుంది కదా. అదే ₹1,00,00,000 అన్నాం అనుకోండి, ₹1,00,00,000. అయితే మ్యాజిక్ ఏంటంటే, నీకు కప్పు కాఫీ మేనిఫెస్ట్ చేయడానికి నువ్వు ఎంతైతే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తావో ₹1,00,00,000 కూడా అంతే ఎనర్జీ కన్జ్యూమ్ అవుద్ది, ఎక్కువే అవ్వదు. ఎనర్జీ లెవెల్ కానీ, ప్రాసెస్ కానీ, సిస్టమ్ కానీ మొత్తం అంతే. కప్పు కాఫీ వస్తుంది కానీ ₹1,00,00,000 రాదు. లేదా ఇది నాకు జీతం పెరగాలి అంటే 1,000-2,000 పెరుగుద్ది కానీ 1,00,000 పెరగదు. అంటే ఇప్పుడు మన మిత్రులు అందరూ, చూసేవాళ్ళందరూ రకరకాల కాన్సెప్ట్స్, అది మీరు యంత్రం చేయండి, తంత్రం చేయండి, మంత్రం చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి టెక్నిక్స్ ఏవేవైతే చెప్పబడుతున్నాయో అన్నీ చేయండి. ఏది చేసినా మీది ఒక లిమిట్ వరకే రిజల్ట్ వస్తుంది కానీ ఆ రిజల్ట్ దాటి రాదు.
ఎందుకు అని చెప్పంటే మన మైండ్లో ఏర్పడే లిమిటింగ్ బిలీఫ్స్. ఈ బిలీఫ్ సిస్టంలో లిమిట్స్ ఉంటాయి. ఈ బిలీఫ్ సిస్టంలో లిమిట్స్ ఉంటాయన్న సంగతి మన గమనికలో కూడా లేని స్థాయిలో ఉంటాయి. ఓకే. అంటే అది మన గమనికలో కాన్షియస్గా తెలియదు, కానీ అది ఉంటుంది. అదే మీరు చూడండి, ఈ జీవితంలో ఒక సామాన్యుడి స్థాయి నుంచి గొప్ప సంపన్నుడి స్థాయి దాకా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మన ఎవరు నారాయణమూర్తి గారు కానీ, లేకపోతే జాక్మా కానీ, ఇలా కొంతమంది అంటే ఇదే జన్మలో వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నారు, ప్యాలెస్లో ఉన్నారు. ఈ గ్యాప్ ఇలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాని మీద పని కట్టుకుని దాన్ని గ్రహించి, ఓహో నా మైండ్లో లిమిటేషన్స్ ఉన్నాయని దాన్ని గ్రహించి ఆ లిమిటేషన్స్ని ఎక్కడికెక్కడ బ్రేక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. అది ఏ లెవెల్లో బ్రేక్ అవుతుందో ఆ లెవెల్లో అచీవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ బ్రేక్ చేస్తారు, మళ్ళీ ఆ లెవెల్ అచీవ్మెంట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ బ్రేక్ చేస్తారు, ఆ లెవెల్ అచీవ్మెంట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్. అలా అంటే ఏ లెవెల్ దాకా మీరు బ్రేక్ చేసుకుంటూ వెళ్తారో ఆ లెవెల్ దాకా మీ అచీవ్మెంట్ అనేది, మేనిఫెస్టేషన్ అనేది జరిగిపోతుంది. ఓకే. ఓకే. అలా కానప్పుడు మీకు శ్రమ మాత్రం మిగులుతుంది. అంటే దానికోసం మీరు ఎంత శ్రమ పడాలి, పడతారుగా, శ్రమ మాత్రం మిగులుతుంది, కానీ ఫలితం దగ్గరికి వచ్చి మీరు ఆస్వాదించలేకపోతారు, ఆ ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. సో దిస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మీద గత 24 సంవత్సరాల్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు మనిషికి 195 పైగా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఆ 190 దగ్గర కూడా అయిపోయినాయి అనలా, 190 దగ్గర నేను ఆగా. ఎందుకంటే అది ఆగట్లేదు, అది పోతానే ఉందన్నమాట. అంటే ప్రతి సిల్లి పోతానే ఉంటుంది అనమాట. అంటే మీకు అందరికీ కూడా బాగా మీకు ఆడియన్స్కి అర్థం కావాలంటే ఒక పర్టికులర్ పదం వాడతారు. గత తరంలో ఒక పర్టికులర్ పదం వాడేవాళ్ళు, ఈ తరంలో ఆ పదం కొంచెం మారింది. ఓకే. ఏమంటారంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అరే ₹1,00,000 సంపాదన కానీ, లేదా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం కానీ, లేదా ఒక అచీవ్మెంట్ చేయడం కానీ, ఏదైనా ఒక అచీవ్మెంట్, ఒక గ్రేట్ అచీవ్మెంట్ గురించి మాట్లాడితే వెంటనే మనకంత సీన్ లేదు బాబాయ్, మనకంత సినిమా లేదురా, లేదా అది మన వల్ల కాదురా, అది వేరే వాళ్ళకి, అది ఆ రాత ఉన్న వాళ్ళకి కానీ మనకు కాదు, అది మనకు రాదురా బాబు, ఎందుకు వచ్చింది. ఈ స్టేట్మెంట్స్ రెగ్యులర్గా మనం వింటుంటాం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, పూర్ మిడిల్ క్లాస్. దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది లిమిటింగ్ బిలీఫ్. అంటే నీ మైండ్లో లిమిటేషన్ ఏంటి, ఇది నా వల్ల కాదు, నాకంత లేదు, ఇది నా వల్ల కాదు అన్న లోపల ఉన్న బిలీఫ్ వీళ్ళతోటి దాన్ని ఆ మాట అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేసాడు, ₹1,00,000 అచీవ్మెంట్ అనగానే అది మన వల్ల కాదని ముందు మైండ్ చెప్పేసింది. ఎప్పుడైతే ఇక్కడ బిలీఫ్ లేదో నువ్వు ఏం చేసినా మేనిఫెస్ట్ అవ్వదు. ఓకే. సో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మీద వర్క్ చేయాలంటే నిజంగా మీకు లా ఆఫ్ అట్రాక్షన్గా మేనిఫెస్టేషన్ అనేది మీకు అన్లిమిటెడ్గా మీరు కోరుకున్నట్టుగా మేనిఫెస్ట్ చేయగలగాలి అంటే మీరు కోరుకున్న దాని స్థాయి యొక్క లిమిటింగ్ బిలీఫ్, ఆ స్థాయి వరకు లిమిటింగ్ బిలీఫ్ని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయి వరకు మీరు లిమిటింగ్ బిలీఫ్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎరాడికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గురుగారు, వాటిని బ్రేక్ చేయడానికి మీరు ఏదైనా వర్క్షాప్ చేస్తున్నారు? యాక్చువల్లీ తెలుగు ప్రజలందరిలో ఇటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ వర్క్షాప్ చేసే ఏకైక వ్యక్తిని నేను. ఐఎమ్ ద ఓన్లీ ఎక్స్పర్ట్ ఇన్ బ్రేకింగ్ దిస్ లిమిటింగ్ బిలీఫ్స్. మిగతా వాళ్ళందరూ మేనిఫెస్టేషన్స్ గురించి, అచీవ్మెంట్స్ గురించి, ఎర్నింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతారు, కానీ ఈ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి నా దృష్టి ఎవరికి వెళ్ళలేదు. ఓకే. నేను దాంట్ లోపల అడ్వాన్స్ లిమిటింగ్ బిలీఫ్స్ క్లారిఫికేషన్లో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ పొందినవాడిని. ప్లస్ అది కాకుండా మన యాన్సిస్టర్స్ సిస్టమ్ నుంచి కూడా, అంటే మన పూర్వీకుల సిస్టమ్ నుంచి కూడా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని ఏ విధంగా బ్రేక్ చేయాలనే దాంట్లో గ్రహించినవాడిని. సో వీటన్నిటి కాంబినేషన్లో నేనేం చేస్తుంటాను, ఎప్పుడన్నా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఓ వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాను. ఓకే. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మీద. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మీద ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేపు ఆగస్టు 13వ తారీఖు సండే రోజున మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 2 దాకా, మధ్యాహ్నం 2 దాకా ఆన్లైన్లో జూమ్లో. ఓకే. జూమ్లో ఏంటంటే నేను ఈ లిమిటింగ్ బిలీఫ్స్కి ఒక యాక్టివిటీ చేయిస్తాను అన్నమాట. దాన్ని మనీ మ్యాజిక్ స్క్రిప్ట్ అని దాని పేరు. ఓకే. వి రైట్ ది స్క్రిప్ట్ అంటే మనం రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి రాస్తాం, మన మైండ్లో ఉన్న ఆలోచన ఇక్కడ వస్తేనే రాస్తాం. అవును. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ మైండ్ రైటింగ్. ఈ రైటింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ లోపల ఉన్న లిమిటేషన్స్ అన్నింటినీ బయటికి తీసుకొచ్చి అక్కడ ప్రక్రియ అంటే 13th రోజు నేను నేర్పిస్తాను అన్నమాట. నేర్పించిన తర్వాత దాన్ని ఒక 1 month పాటు కనీసం 1 month పాటు, అంటే మళ్ళీ సెప్టెంబర్ 12వ తారీఖు దాకా వీళ్ళు డైలీ దానికి ఒక గంటన్నర కేటాయించుకుని డైలీ చేయాల్సి ఉంటుంది. అది మినిమం కెపాసిటీ అనమాట. ఆ చేసేసరికి డెఫినెట్గా అంతవరకు చేసి ఆపినా సరే వితిన్ 3 months మీరు ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా, మీ జీవితం ఆర్థిక స్థితి ఒక్కటే కాదు, ఈ విషయంలో ఈ మనీ మ్యాజిక్ స్క్రిప్ట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మనీ ఒకటే కాదు, మీ లైఫ్లో ఏ దాంట్లో మీకు అభివృద్ధి కావాలన్నా ఆ అభివృద్ధి వచ్చేస్తుంది.
ఓకే. లవ్ల విషయంలో కానీ, రిలేషన్స్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, మీ మైండ్లో క్లారిటీ విషయంలో కానీ, ప్లానింగ్ విషయంలో కానీ, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ విషయంలో కానీ, మీరు ఏ విషయంలో మీరు ఎక్కడెక్కడ మీకు లిమిటింగ్ బిలీఫ్స్ మిమ్మల్ని ఆపుతున్నాయో అవన్నీ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఓకే. జస్ట్ వితిన్ 3 months. ఓకే. గురుగారు, ఆగస్టు 13వ తేదీ జరగబోతున్నటువంటి ఈ వెబినార్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అసలు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే అది ఇన్స్టా మోజోలో దానికి రిజిస్ట్రేషన్ లింక్ ఉందండి. ఆ లింక్ మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా. అది క్లిక్ చేస్తే మీరు చేసుకోవచ్చు. ఓకే. అయితే దీంట్లోపల ఇంకొక చిన్న మెలిక ఏంటంటే, నేను నా ప్రతి ప్రోగ్రాంలో ఉండే మెలిక ఏంటంటే, మనీ విషయంలో ఎప్పుడు కూడా మనం వేగంగా స్పందించాలి. అవును. అలా వేగంగా స్పందించడం కోసం నేనేం చేస్తానంటే, ప్రోగ్రామ్ 13వ తారీఖు ఉందంటే 5వ తారీఖు దాకా ఒక అమౌంట్ ఉంటుంది ఫీ స్ట్రక్చర్. 5 నుంచి 10వ తారీఖు అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాం. ఓకే. ఈ 5 నుంచి 10 ఈ 6 రోజులు ఇంకో అమౌంట్ ఉంటుంది అనమాట. అదే మీరు డైరెక్ట్గా 10వ తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఇంకా పూర్తి టోటల్గా సెపరేట్ అకౌంట్ ఉంటుంది. సెపరేట్ అమౌంట్ అంటే అలా మన ఫ్లైట్ టికెట్లు పెరిగినట్టు పెరుగుతూ వెళ్తాయి. ప్రోగ్రామ్ ఓకే. దగ్గర అంటే త్వరపడి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి తక్కువ అమౌంట్తో అయిపోతుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే తొందరగా రిజిస్టర్ చేసుకుంటే మీకు తక్కువ అమౌంట్లో ఆ వెబినార్కి మీరు ఆ వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.